హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కన్యాకుమారి. ఇండియాలో సదరన్ మోస్ట్ పాయింట్ ఎక్కడుందో తెలుసా? వెల్కమ్ టు ద బ్రెత్ టేకింగ్ కన్యాకుమారి. ఇక్కడ సన్ రైజ్, సన్సెట్ చాలా చాలా ఫేమస్. ఈ రెండు కూడా మనం ఓషన్ మధ్య చూడొచ్చు. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ ప్లేస్. ఇంకా మనం అలాగే అక్కడ కనిపిస్తున్నది మెజెస్టిక్ తిరువల్లువారు స్టాట్యూ. ఇక్కడ 133 ఫీట్ హైట్లో నిలబడి తమిళ్ కల్చర్కి సింబల్గా ఉంటుంది. సీ మధ్యలో చూస్తున్న ఈ స్టాట్యూ చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది. మరియు అక్కడి నుంచి మనం సీ నుంచి అలా ముందుకు వెళ్తే అలా మనం అక్కడ దిగాక గ్లాస్ బ్రిడ్జ్, రోరింగ్ సీ వేవ్స్, వివేకానంద రాక్ మెమోరియల్ అండ్ ఈ ఐకానిక్ స్టాట్యూ అన్నీ కలిసి కన్యాకుమారిని ఒక మస్ట్ విజిట్ ట్రావెల్ డెస్టినేషన్గా మార్చాయి. కనిపిస్తున్నదే మనకి వివేకానంద రాక్ మెమోరియల్. ఆ సముద్రం మధ్యలో మనం ట్రావెల్ చేస్తూ చాలా మంచి ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేసాం. మనని అక్కడి నుంచి సముద్రంలో నుంచి మనకి అక్కడ షిప్ అవి ఉంటాయి. సో మనల్ని ఆ ప్లేస్లోకి తీసుకెళ్తారు. మేము అక్కడికి రీచ్ అయ్యాక ఫస్ట్ వివేకానంద మెమోరియల్ అనేది చూసాక అక్కడ మనకి టికెట్ ప్రైస్ కూడా ఉంటుంది వివేకానంద మెమోరియల్ చూడడానికి. ఆ టికెట్ తీసుకున్నాక ఆ తర్వాత మన స్టాట్యూ అనేది మనం ఇలా మెట్ల మార్గం నుంచి మనం పైకి వెళ్ళచ్చు. సో పైకి వెళ్ళాక చాలా చాలా బాగుంటుంది ఆ వ్యూ పాయింట్ అనేది. మరి లిస్ట్లో యాడ్ చేయండి ఫ్రెండ్స్. నేచర్, హిస్టరీ, స్పిరిచువాలిటీ అన్నీ ఒక్క ప్లేస్లోనే మీకు దొరుకుతాయి. చాలా రిలాక్సేషన్ ప్లేస్. సో మీకు కనిపిస్తున్నది క్లియర్గా ఇప్పుడు వివేకానంద మెమోరియల్ అది. వావ్, ఇప్పుడు మీరు చూస్తున్నది తిరువల్లువారు స్టాట్యూ. ఇది 133 ఫీట్ హైట్లో కూడా నిలబడి తమిళ్ కల్చర్కి సింబల్గా ఉంటుంది. ఇతను తమిళ్ పోయెట్. చాలా అందమైన స్టాట్యూ. సో ఇప్పుడు మీరు చూస్తున్నది గ్లాస్ బ్రిడ్జ్. ఆ గ్లాస్ బ్రిడ్జ్ మీద మనం నడుస్తుంటుంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసాం మేము. ఇది సీ పైన నడుస్తున్న ఫీలింగ్ కనిపిస్తుంది. ట్రాన్స్పరెంట్ వాక్వే, వేవ్స్ సౌండ్ వినడం, ఇట్స్ అన్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. ఇది ఫేమస్ కన్యాకుమారి గ్లాస్ బ్రిడ్జ్. సో కన్యాకుమారి వెళ్ళినప్పుడు మీరు మంచి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారు. నడుస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. మనకి ఏదో సముద్రం మీద నడుస్తున్న ఫీలింగ్ కలిగింది. ఆ వేవ్ సౌండ్ వింటూ ఇట్స్ చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. మనం అలా నడుచుకుంటూ మనం స్టాట్యూ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఒకటి గ్లాస్ బ్రిడ్జ్, ఇప్పుడు న్యూగా అయితే గ్లాస్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. రాక్ మెమోరియల్ నుంచి, వివేకానంద రాక్ మెమోరియల్ నుంచి తిరువల్లువారు స్టాట్యూ వరకు మనకి ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేము అక్కడి నుంచి కేరళ కూడా విజిట్ చేసాం. కన్యాకుమారి నుంచి మనకి కేరళ 2 hours ఫ్రెండ్స్. అది పూవార్ బ్యాక్ వాటర్స్. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ మేము కన్యాకుమారిలో మళ్ళీ మేము టీటీడీ బాలాజీ టెంపుల్ చూసాము. చాలా బాగుంటుంది. సముద్ర ఒడ్డున మనకి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం దొరుకుతుంది. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసాం ఫ్రెండ్స్. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసింది. సో ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో దీన్ని నిర్మించారు. సో ఇది కూడా చాలా మంచి ప్లేస్ ఫ్రెండ్స్. ఇది కూడా విజిట్ చేయండి కన్యాకుమారిలో. కేరళ వెళ్ళాము అని చెప్పాం కదా ఫ్రెండ్స్. అక్కడ అజిమల స్టాట్యూ, శివ స్టాట్యూ, కేవ్ టెంపుల్ అనమాట. ఇది గుహల నుంచి మనం ఒక గుహలోకి వెళ్ళి ఫీలింగ్, అక్కడి నుంచి మనం ఆ స్టాట్యూకి రీచ్ అవుతాం పైకి. చాలా 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 బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది కూడా చాలా బాగుంటుంది. మంచి శిల్ప సౌందర్యం, ఎక్సలెంట్ ప్లేస్. ఇది మనకి చూస్తే బ్యాక్ సైడ్ మనకి బీచ్ కనిపిస్తుంది. ఇదంతా కొల్లం బీచ్, కేరళ. అక్కడి నుంచి మనకి అజ్మల శివ స్టాట్యూ. ఇది కూడా మంచి మెమొరీ ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ కన్యాకుమారి వెళ్తే కేరళ కూడా విజిట్ చేయండి. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదంతా టెంపుల్ సరౌండింగ్, స్టాట్యూ చుట్టూ ఉన్న సరౌండింగ్ మేము దాన్ని పిక్ తీసాము ఫ్రెండ్స్.